ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఉదయం 10:30 ప్రధాని మోదీని కలవనున్నారు. ప్రధాని కార్యాలయం నుంచి అపాయింట్మెంట్ సమాచారం రావడంతో ఆయన నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. గతేడాది జూలైలో ప్రధానితో భేటీ అయిన రేవంత్ రెడ్డి దాదాపు 6 నెలల అనంతరం మళ్లీ సమావేశం కానున్నారు. ఇటీవల ఎస్ఎల్బీసీ ప్రమాదంపై మోదీ రేవంత్తో ఫోన్లో మాట్లాడారు. ఈ ఘటనను పూర్తి స్థాయిలో వివరిస్తారు. మరోవైపు తెలంగాణలో పలు ప్రాజెక్టులపై కేంద్రం సాయం కోరనున్నట్లు తెలుస్తోంది. మూసీ సుందరీకరణ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు ప్రాజెక్ట్, రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు విభజన చట్టంలోని పలు పెండింగ్ సమస్యలను ప్రధానికి విన్నవించినట్లు సమాచారం. పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ అగ్రనేతలను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికలపై పీసీసీ రాష్ట్ర కార్యవర్గం మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశాలున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఉదయం 10:30 ప్రధాని మోదీని కలవనున్నారు. ప్రధాని కార్యాలయం నుంచి అపాయింట్మెంట్ సమాచారం రావడంతో ఆయన నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. గతేడాది జూలైలో ప్రధానితో భేటీ అయిన రేవంత్ రెడ్డి దాదాపు 6 నెలల అనంతరం మళ్లీ సమావేశం కానున్నారు. ఇటీవల ఎస్ఎల్బీసీ ప్రమాదంపై మోదీ రేవంత్తో ఫోన్లో మాట్లాడారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో వివరిస్తారు. ఇదే అంశంపై మరింత సమాచారం వేణు లైవ్ లో అందిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇటీవల రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో వివరించబోతున్నారు. ఏదైతే ఎస్ఎల్బిసి ప్రమాదం సంబంధించి ఏ విధంగా చోటు చేసుకుంది ఏంటి, అనంతరం అక్కడ చేసినటువంటి సహాయ కార్యక్రమాలు ఏంటి అనే వాటిపైన కూడా ఈ ప్రధానమంత్రి భేటీ సందర్భంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించబోతున్నారు. ఏదైతే కొద్ది రోజుల కిందట జరిగినటువంటి ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఏమైనా సహాయం కావాలంటే ఖచ్చితంగా మేము అందిస్తామని చెప్పి వెంటనే ఎన్డీఆర్ఎఫ్ టీం, అలాగే ఇండియన్ ఆర్మీ, నేవీకి సంబంధించినటువంటి అందరినీ కూడా ఈ ఎస్ఎల్బిసి ప్రమాదం సంబంధించి వెంటనే చర్యలు తీసుకునేలా కూడా ఇటు ముఖ్యమంత్రికి మాట్లాడి వెంటనే ఆ ఫోర్సెస్ అన్నిటిని కూడా పంపించడం జరిగింది. ఇక మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు నరేంద్ర మోడీతో భేటీ సందర్భంగా రాష్ట్రంలో బీసీ కులగణనకు సంబంధించి కూడా వివరించబోతున్నారు. రాష్ట్రంలో ఏదైతే చేపట్టినటువంటి కులగణన వల్ల బీసీలకు న్యాయం జరుగుతుంది కాబట్టి మేము 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేసి మేము కేంద్రాన్ని పంపిస్తాం. షెడ్యూల్ 9లో
ఇది పొందుపరిచి మాకు ఇక్కడ ఉన్నటువంటి బీసీలకు న్యాయం జరిగేలా సహకరించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుతున్నారు. ఇక మరోవైపు ఏదైతే రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే మూసీ నది ప్రాజెక్టు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరనున్నారు. ఏదైతే అలాగే రీజనల్ రింగ్ రోడ్ కు సంబంధించి కూడా ఆర్థిక సహాయం అందించాలి. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి ఇన్కమ్ సోర్సెస్ పూర్తిగా తగ్గిపోవడంతో కూడా కేంద్రం సహాయం చేస్తే మేము ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా ముందుకు తీసుకువెళ్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వివరించనున్నారు. మరోవైపు హైదరాబాద్ మెట్రో రైల్ సంబంధించి కూడా చూసుకుంటే విస్తరణలో భాగంగా ఇప్పటికే పలు డిపిఆర్లు కూడా రూపొందించి రెడీగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ మెట్రో రైల్ కి సంబంధించి కూడా ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరి సహాయం అందించాల్సిందిగా కూడా అభ్యర్థించబోతున్నారు. ఇప్పటికే ఈ వీటన్నిటిపైన కూడా సమగ్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు సిఎస్ అలాగే డీజీపీతో కూడా చర్చించి ఈ రోజు 10:30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఢిల్లీలో సమావేశం కాబోతున్నారు. జూలైలో సమావేశమైనటువంటి ముఖ్యమంత్రి 6 నెలల తర్వాత తిరిగి ఈ రోజు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవబోతున్నారు. ఇక ఈ సందర్భంగా ఏదైతే రాష్ట్రంలో ఎస్ఎల్బిసి ప్రమాదం చోటు చేసుకున్నాక రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది, అలాగే ఆ 8 మందిని రక్షించేందుకు ఏం చేస్తుంది అనేది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వివరించబోతున్నారు. ఇక ప్రధానమంత్రి మోడీ భేటీ అనంతరం ఈ రోజు సాయంత్రం ఏఐసిసి పెద్దలను కూడా ముఖ్యమంత్రి కలవబోతున్నారు. ఏదైతే రాష్ట్రంలో 4 ఎమ్మెల్యే కోటాకు సంబంధించి ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీకి వచ్చే విధంగా ఉన్నాయి కాబట్టి ఆ 4 అభ్యర్థులను ఎవరిని నిలపాలి అనే దానిపైన కూడా ఏఐసిసి పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు పిసిసి కార్యవర్గం సంబంధించి కూడా ప్రస్తుతం కొత్త కమిటీ వేయాల్సి ఉంది. దీనికి సంబంధించి కూడా ఇటు ఏఐసిసి పెద్దలతో చర్చించి ముందుకు వెళ్లాలని చెప్పి ఇటు ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇక మరోవైపు ఇదే సందర్భంలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా ఊహాగానాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఆశావాహులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా వినతులు ఇప్పటికే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకవైపు ఏఐసిసి కార్యవర్గ కూర్పు, మరోవైపు ఎమ్మెల్సీ స్థానాలు, అలాగే వాటితో పాటు మంత్రివర్గానికి సంబంధించి విస్తరణకు సంబంధించి కూడా ఏఐసిసి పెద్దలతో ఒక క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. ఇక ఇదిలా ఉండగా మరోవైపు పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రానికి సంబంధించి రావాల్సినటువంటి నిధులు వీటన్నిటిపైన కూడా చర్చించనున్నారు. మరోవైపు ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ సందర్భంగా విభజన అంశాలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. వాటన్నిటిపైన కూడా కేంద్ర ప్రభుత్వం త్వరగా మాకు సహకరిస్తే వాటన్నిటిని విభజన సమస్యలు కూడా పరిష్కరించుకుంటామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా కోరే అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ సందర్భంగా పాల్గొనబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ వేణు.